హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సాఫ్ట్వేర్ వంటిల్లు. మేము కొత్తగా ఈ ఛానల్ స్టార్ట్ చేశామండి టు షో సమ్ ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్. ఫస్ట్ వీడియోలో నేను ఓన్గా ట్రై చేసిన సొరకాయ కొత్తిమీర పచ్చడిని మీకు చూపిస్తాను. అండ్ ఇప్పుడు కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. కావాల్సిన పదార్థాలు: ఆయిల్, కొత్తిమీర, సొరకాయ, సాల్ట్, 3 to 4 pods ఆఫ్ గార్లిక్, 12 చిన్న మిర్చి, జీరా, చింతపండు అండ్ తాలింపుకి కావాల్సిన పప్పు, డ్రై చిల్లీ, ఆవాలు, హింగ్ అండ్ ఒక టొమాటో. నేను టొమాటో మిస్ చేశానండి లిస్ట్లో. సో ఇప్పుడు సొరకాయను స్మాల్ పీసెస్గా కట్ చేసుకుందాము. మా హస్బెండ్ సొరకాయ అసలు తినేవారు కాదండి, బట్ ఇది చేసినప్పటి నుంచి మా ఎవ్రీ వీక్ వెజిటేబుల్ లిస్ట్లో సొరకాయ ఒక పార్ట్ అయిపోయింది. చిన్నపిల్లలు కూడా నెయ్యి వేసి పెడితే చాలా ఈజీగా తినేస్తారు. సో నౌ ఎలా స్టార్ట్ చేయాలో చూద్దాం. ఒక ప్యాన్ పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఆ ఆయిల్ హీట్ అయ్యేదాకా ఉంచుకొని అందులో 6 pods ఆఫ్ గార్లిక్ అండ్ కట్ చేయక్కర్లేదండి, చిల్లీ వేగిపోతుంది. సో అవి రెండు కొంచెం ఫ్రై అయ్యేదాకా ఉంచుకొని తర్వాత అందులో సొరకాయ ముక్కలు వేసుకోవాలి. ఇక్కడ ఫ్రై అవుతుంది కొంచెం. ఇప్పుడు సొరకాయ ముక్కలు వేసుకొని సొరకాయలో ఆటోమేటిక్గా వాటర్ బయటకు వచ్చేస్తాయి. సో ఆ వాటర్తోనే అది మగ్గిపోతుందండి. ఇప్పుడు కొంచెం కలుపుకొని లిడ్ పెట్టి ఆ సొరకాయలో నుంచి వాటర్ బయటకు వచ్చేసి మగ్గే వరకు మనం అలా ఉంచుకోవాలి. మధ్య మధ్యలో ప్యాన్కి అంటకుండా కలుపుతూ ఉండాలి. ఈలోపు మనం వన్ స్మాల్ కట్ట తీసుకున్నాం కదండి కొత్తిమీర, దాన్ని కడిగి పీసెస్ ఏం కట్ చేయక్కర్లేదు, ఎందుకంటే అది ప్యాన్లో వేయగానే ఎలాగో మగ్గిపోతుంది. సో ఇలా మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి వాటర్ అంతా ఇంకిపోయే వరకు. సొరకాయ ముక్కలు ఆ వాటర్కే అవి ఉడికిపోతాయండి. సో ఇప్పుడు కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ కూడా వేసుకోవచ్చు. సో ఆ సాల్ట్కి కొంచెం ఫాస్ట్గా మగ్గుతాయి ముక్కలు అవి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి. సేమ్ ఇదే సొరకాయ ప్లేస్లో మీరు బీరకాయ కూడా పెట్టుకుని సేమ్ ఇలాగే చేసుకోవచ్చు. సేమ్ రెసిపీ బీరకాయకి కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు మీరు చూసినట్లయితే ఆఫ్టర్ 20 minutes ఇలా వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ పైకి కనిపిస్తుంది మనకి. టైం ఎందుకు చెప్పట్లేదు అంటే బేస్డ్ ఆన్ లేత ఆర్ ముదురు అండి. లేత సొరకాయ తీసుకుంటే ఇంకా ఫాస్ట్గా మగ్గిపోతే, ముదురు తీసుకుంటే కొంచెం టైం పడుతుంది. సో ఒక కట్ట కొత్తిమీర వేసేసుకుని, స్మాల్ కట్ట సరిపోతుంది, కొత్తిమీర వేసేసుకుని కొంచెం చింతపండు ఈ టైంలో వేసుకోవచ్చండి, ఎందుకంటే ఆ హీట్కి మగ్గిపోతుంది చింతపండు. సో ఆ కొత్తిమీర కూడా కొంచెం పచ్చివాసన పోయే వరకు మనం వేయించుకోవచ్చు. అది పచ్చివాసన వస్తే కొత్తిమీర ఫ్లేవర్ డామినేట్ చేసేస్తుంది, మనకి సొరకాయ ఫ్లేవర్ ఏం తెలియకుండా అవుతుంది. సో అందుకు కొత్తిమీరను కొంచెం వేగేదాకా ఉంచుకోవాలి. ఇది సొరకాయ పచ్చడి అని కూడా మన కిడ్స్కి తెలియదండి, అట్లా ఉంటుంది టేస్ట్ అదంతా. ఇప్పుడు చూస్తే మీరు అది కూడా కొంచెం వేగిపోయాక ఒక్క మీడియం టొమాటో సరిపోతుంది. కొంచెం చింతపండు వేసాం కాబట్టి ఒక్క మీడియం టొమాటో. సో ఇప్పుడు ఆ టొమాటో మగ్గే వరకు మనం మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. మీరు ఇప్పుడు చూస్తే టొమాటో మెత్తగా అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోవచ్చు.
కొంచెం ఆరే వరకు అలా పక్కన పెట్టేసుకుని ఆరిపోయింది అన్నాక మిక్సీలో వేసేసుకుని, ఇది మెత్తగా అయిపోకూడదండి, వేరే పచ్చడిలాగా, ఇది కచ్చా పచ్చ రోట్లో నూరుకున్న పచ్చడిలాగా ఉండాలి. సో పల్స్ మోడ్లో పెట్టుకుని 2-3 టైమ్స్ అనుకుంటే కచ్చా పచ్చాగా నలిగిపోతుంది. అందులో ఇప్పుడు జీలకర్ర వేయొచ్చండి. మనం ఫస్ట్లో జీలకర్ర ఏం వేయలేదు కాబట్టి ఇప్పుడు మిక్సీ వేసే ముందు జీలకర్ర వేసి, జీలకర్రని ఏం వేయించలేదు ఎందుకంటే ఇప్పుడు వేస్తే జీలకర్ర ఫ్లేవర్ బాగుంటుంది. సో మళ్ళీ పల్స్ మోడ్లో పల్స్ మోడ్ అంటే బ్యాక్కి పెట్టుకుని చూసాక నలిగింది. ఇప్పుడు తాలింపు పెట్టేసుకోవడమే. కొంచెం ప్యాన్ హీట్ అయ్యేదాకా ఉంచుకొని కొంచెం ఆయిల్ ఆర్ నెయ్యి, మీకు ఏది ఫ్లేవర్ కావాలనుకుంటే అది వేసేసి, నేను అవకాడో ఆయిల్ యూజ్ చేస్తానండి. సో ఇప్పుడు ఆవాలు కొంచెం చిటిపెట్టమన్న తర్వాత శనగపప్పు వేసుకోవాలి. శనగపప్పు ఎక్కువ ఉన్నా మళ్ళీ ప్రతి ముద్దలో మనకు పప్పే వస్తుంది. సో శనగపప్పు కొంచెం, అండ్ తర్వాత నేను గార్లిక్ వేయట్లేదండి ఇక్కడ, ఎందుకంటే ఆల్రెడీ పచ్చడి చేసే ముందే నేను గార్లిక్ వేసాను కాబట్టి ఆ ఫ్లేవర్ ఎలాగో ఉంటుంది. సో తాలింపులో వేయట్లేదు. అండ్ ఇప్పుడు హింగ్ వేసుకోవచ్చండి. నేను యాడ్ చేయట్లేదు హింగ్, మా ఇంట్లో హింగ్ తినరు. సో పప్పులు కూడా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత డ్రై చిల్లీ యాడ్ చేసుకోవాలి. రెగ్యులర్ తాలింపేనండి. ఇంకా డ్రై చిల్లీ యాడ్ చేసేసుకుని అవి కూడా కొంచెం వేగే వరకు ఉంచుకొని, కరివేపాకు ఉంటే కరివేపాకు యాడ్ చేసేసుకోవచ్చు. నేను కొత్తిమీర యాడ్ చేయట్లేదు ఎందుకంటే ఆల్రెడీ పచ్చడిలో మనం కొత్తిమీర యాడ్ చేసాం కాబట్టి సరిపోతుందండి అది. సో ఇప్పుడు అయిపోయింది అంతే. పచ్చడి తీసేసుకుని బౌల్లోకి తాలింపు కలిపి వేడి వేడి అన్నంలో పెట్టుకుని నెయ్యి వేసుకుని తినేయడమే అండి. చాలా టేస్టీ ఉంటుంది. ట్రై చేస్తే కానీ తెలియదు ఇది ఎంత టేస్ట్ ఉంటుంది అనేది. అంతేనండి. హోప్ యూ లైక్ అవర్ ఫస్ట్ వీడియో. ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. షేర్ చేయండి మీ రిలేటివ్స్తో. థ్యాంక్ యూ.